నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు మనం చూసుకుంటే బుగ్గన చేసిన వ్యాఖ్యల దెబ్బకి వైసీపీని అతను లేపి లేపి తన్నిచ్చాడు అనిపిస్తుంది. నా దృష్టిలో బుగ్గన వైసీపీ పార్టీ దురంధర్. తప్పేం లేదు ఈరోజు నేను అన్న దాంట్లో. మీరందరూ అంతగా ఫీల్ అయిపోకండి. బుగ్గన ఏమన్నాడు, ఈరోజు ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇక్కడ సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడటం లేదంటూ మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశాడు. ఏంటి, రాజు మనస్తత్వం బాగుంటే వర్షాలు వస్తాయి, రాజు తీరు వల్లే ప్రకృతి సహకరించడం లేదు, హామీలు ప్రజలు ఆశ పెట్టారు, అందులో చంద్రబాబు దీటు. రాజు మనస్తత్వం వల్లే ఈరోజు వర్షాలు పడట్లేదంట. గాడిది గుడ్డేం కాదు. ఈ స్టేట్మెంట్ చేసిన వెంటనే నాకు కూడా అనిపించింది, కొంచెం గట్టి బ్యాగ్ ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎలా. ఇక్కడ మనం చూసుకుంటే ఎల్నినో ఎఫెక్ట్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు పైన రుద్దేస్తున్నాడు. అసలు దురదృష్టం ఉన్న పాదం పెట్టుకుని 2019లో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన ఒక డిజాస్టర్డ్ దరిద్రం జగన్మోహన్ రెడ్డి తప్ప. నేను అన్నమాట, కరోనా వచ్చింది, పారాసిటమాల్ వేస్తే సరిపోద్దన్నాడు. ఏంటి ఇక్కడ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, ఆస్తమా, ఇటువంటి బేసికలీ పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. అంత విజ్ఞత లేని వ్యక్తి మాకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది కాకుండా తర్వాత రాజధాని అనేది లేకుండా పోయింది. ఇది అందరికీ తెలిసిందే. పక్కన పడేయండి ఈ విషయం కూడా. 2020లో మనం చూసుకుంటే మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. హెవీ మాన్సూన్ రైన్స్ కాజ్ సివియర్ ఫ్లడింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ కర్నూలు. వేల మంది ఇవాక్యువేట్ అయ్యారు. క్రాప్స్, రోడ్స్, హౌస్ సఫర్డ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్. ఇది జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన వెంటనే రాజు మనస్తత్వం వికలాంగత్వంలో ఉండవటం వల్ల ఇది జరిగింది. రెండోది సైక్లోన్ నివార్ 2020 నవంబర్లో మెయిన్లీ ఎఫెక్టెడ్ సదర్న్ ఆంధ్రప్రదేశ్, హెవీ రైన్ఫాల్, క్రాప్ లాస్, డిస్ట్రప్షన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. దాని తర్వాత సైక్లోన్ గులాబ్, ఇది వచ్చింది 2021 సెప్టెంబర్లో. దీనివల్ల ల్యాండ్ ఫాల్ అట్ కళింగపట్నం ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, స్ట్రాంగ్ విండ్స్, 1000 షిఫ్టెడ్ రిలీఫ్ క్యాంప్స్ పెట్టాల్సి వచ్చింది. సైక్లోన్ జవాద్, ఇది వచ్చింది డిసెంబర్ 2021. దరిద్రాలు చూడండి వరుసగా ఎలా వచ్చినాయో. దాని తర్వాత వీకెండ్ బిఫోర్ ల్యాండ్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఫిషింగ్ యాక్టివిటీస్ సస్పెండెడ్ అండ్ ప్రికాషన్. సైక్లోన్ మండోస్ డిసెంబర్ 2022. చిత్తూరు, తిరుపతిలో చాలా హెవీ రైన్ఫాల్, క్రాప్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి. దాని తర్వాత సైక్లోన్ మిచాంగ్, ఇది 2023 డిసెంబర్, వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డిసాస్టర్ డ్యూరింగ్ జగన్ టెన్యూర్. దాని తర్వాత ఇక్కడ ఏంటి, టొరెన్షియల్ రెయిన్ టు నెల్లూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణా అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్, ఫ్లడ్డింగ్ డ్యామేజ్, క్రాప్స్, రోడ్స్, పవర్, మొత్తం లాస్ ఆఫ్ లైఫ్ కూడా జరిగింది. దాని తర్వాత 2022 నుంచి 2024 హీట్ వేవ్స్, ఎప్పుడు లేనంత వేడి ఈ జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టిన తర్వాత. ఎలా ఉంది ఇలాంటి మన బతుకులకి మావిగన్ బస్ ఏంటో చెప్పలేరు. జోగి రమేష్కి ఫోన్ వచ్చింది, సార్ మావిగన్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్ అని. సిగ్గు సరం లేకుండా దానికి ఆన్సర్ చేయలేడు. మేము వచ్చినా చెప్తాం బస్సు ఎక్కడ వేయాలంట. మీరందరూ కూర్చుని ఈరోజు చంద్రబాబు నాయుడు రాజు ఎలా ఉంటాడో అతని మనస్తత్వం వల్ల ఎలా ఉంటుందంటే, రాజు చాలా చెత్త బుద్ధితో కలిగి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండదు. రాజు చాలా చెత్త బుద్ధితో కలిగి ఉంటే కనుక మహిళలు అనేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు నిరంతరం 5 ఏళ్ల పాటు. ఒక మహిళలు అనేవాళ్ళు ఇంట్లో ఏడిస్తేనే దరిద్రం అనుకుంటే ఇంటికి అదొక దరిద్రం పడుతుందంటే, రాష్ట్రంలో అందరు మహిళల్ని గొల్లుమని ఏడిపించిన రాజు. తన కొంపలో తన మహిళలు బాగున్నారు కానీ రాష్ట్రంలో మహిళలందరూ బొగ్గు పట్టుకుని ఏడ్చారు మొత్తం. అలాంటి రాజు, మహిళల టాయిలెట్లు కూడా లేపేసిన రాజు. అమరావతి రైతులు వాళ్ళు ఇదేంటండి రాజధాని టు తిరుమల వెళ్దాం అనుకుంటున్నప్పుడు అక్కడ సీరియస్గా టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కట్టుకుంటే వాటిని కూడా లేపేసిన మానసిక వికలాంగత్వం ఉన్నాడు రాజు. ఊరికే కవాతలు కొట్టిన రాజు. చిన్న సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినందుకు అక్కడ రంగనాయకం గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన రాజు. బోరుగడ్డ అనిలు, పోసాని కృష్ణమురళి, దాని తర్వాత రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళందరినీ పెట్టి మహిళల్ని దూషించిన రాజు. ఆఖరికి ఏ చీమకు కూడా హాని జరిగించని చంద్రబాబు నాయుడు చేత పబ్లిక్ గా ఏడిపించిన మానసిక వికలాంగత్వం కలిగిన రాజు. అలాంటి రాజులు ఉంటే రాష్ట్రం సర్వనాశనమైంది. ఈ రోజు దాన్ని వడ్డీలు కడుతూ జనాలందరూ భారం మోస్తున్నారు. సిగ్గుండాలి బొగ్గన ఇలాంటి మాటలు మాట్లాడే ముందు. రాజు మనస్తత్వం చూసే వర్షాలు పట్టలేదంటే నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ కింద ఎలా ఎలగబెట్టావు నాకు తెలియదు. అప్పుడు చెప్పావు కదా అధ్యక్ష, ఎవరు అధ్యక్ష, కియా అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అనుకుంటూ. సొల్లు సొటారపు మాటలు పక్కన పెట్టి ఒకసారి బేసిక్గా మాట్లాడు. పాదయాత్ర మొదలు పెట్టాడు ఈ బొగ్గన. దేనికోసమో నాకైతే అర్థం కాల. ఈ దెబ్బకి
మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ బొగ్గనికి లేపి లేపి కొడుతూ ఈరోజు సోషల్ మీడియాలో అతన్ని పటాపటమని వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని గట్టిగా వేసుకున్నారు. ఇలాంటి దురందరలు చాలు ఆ పార్టీని కోల్చడానికి. అసలు ఎగ్జిస్టెన్సే లేదన్న పార్టీని ఇంకా తీసుకొచ్చి పిడికెడి మట్టి బూడిద వేసి దాన్ని భూస్థాపితం చేయడానికి ఇతను లాంటి వాళ్ళు ఉండాలి. ఉంటేనే ఆ పార్టీ పూర్తిగా నాశనం అవుతుంది. సో చెప్పండి, ఈరోజు బొగ్గన చేసిన స్టేట్మెంట్స్లో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా బల్లగుద్ది రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.